హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సంపాదన ధ్యాసలో పడి చిన్న చిన్న సంతోషాలను కోల్పోకండి. ఆ తర్వాత ఎంత పెట్టి కొందామన్నా కోల్పోయిన సంతోషాలను తిరిగి పొందలేం. ఈ జీవితం చాలా చిన్నది. ఎప్పటి సంతోషాన్ని అప్పుడే అనుభవించు. పెరుగుతున్న మన సంపద మంచితనానికి అలంకారం అవ్వాలి, కానీ అహంకారానికి పునాది కాకూడదు. మన చూపు ఎదుటివారి వైపు, చెవి పక్కింటి వైపు, మాట వెనకింటి వైపు వెళ్ళినంత వరకు ఏ సమస్యలు మనకు రావు. మన ఇంట్లో మనం ఉండడమే మేలు. జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం. కొన్ని ప్రయాణాలను, కొందరు మనుషులను చచ్చేంత వరకు మరిచిపోలేం. మనిషి సంతోషంగా బ్రతకాలంటే ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మానేయాలి. మనుషుల స్వభావాలు రెండు రకాలు. అవసరమైనప్పుడు తేనెల తీయగా మాట్లాడతారు. అవసరం తీరిపోయినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు. మనం ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా మనం చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇది లోకం నైజం. యుద్ధం మొదలైంది. నా వెనుక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు. నా వెనుక ఎవరు ఉన్నారు అని అర్జునుడు చూశాడు. బలగాన్ని నమ్ముకున్నవాడు ఓడిపోయాడు. భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు గెలిచాడు. ఇక్కడ మనకు తెలియాల్సింది ఒకటి ఉంది. భగవంతుడు ఎప్పుడూ ప్రత్యేకంగా బలాన్ని ఇవ్వడు. మన బలాన్ని మనకు గుర్తు చేస్తాడు, అంతే. ఓటమి వచ్చినా నిబ్బరంగా ఉండండి. మానసికంగా దృఢంగా ఉన్నవారు ఎప్పటికీ ఓటమి పాలవ్వరు. గెలుపుకు మరో మార్గమే ఓటమి అని గుర్తించండి. ఓటమి ఒక్కటే అంతం కాదని గుర్తించి గెలుపు కోసం పోరాటం చేయండి. ఈ జీవితంలో ఈ ముగ్గురిని నీ దరిదాపులకు కూడా రానివ్వకండి. ఒకటి, మనకు విలువ ఇవ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. ఇక మనం దూరం చేసుకోవాల్సిన 4 ముఖ్యమైన అలవాట్లు: జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలతో జీవించడం, మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం, ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం. అప్పట్లో మనిషి వయస్సును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బుని చూసి మర్యాద ఇస్తున్నారు. ఈ కాలంలో ధనమున్నవాడే గుణవంతుడు అవుతున్నాడు, గుణమున్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏమిటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరు ఉన్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మరిచిపోయేలా చేస్తుంది. కాబట్టి కత్తెరలా అందరినీ విడగొట్టకుండా సూదిలా అందరినీ కలుపుకుంటూ పోవాలి. అప్పుడు అందరూ నీతోనే ఉంటారు.
వారే నీకు కొండంత బలం అవుతారు. నీ విజయానికి దోహదపడతారు. మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే, మనకు ఒక్కసారైనా జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి అనే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వు తనకు అవసరం లేదు అని, నిన్ను వద్దని వదిలేసి వెళ్ళిన ఆడది తిరిగి నీ దగ్గరికి వచ్చింది అంటే, నీపైన ప్రేమతో వచ్చినట్టు కాదు, తన అవసరం తీరడం కోసం వచ్చినట్లు. దాన్ని నువ్వే అర్థం చేసుకోవాలి. అలాంటి స్త్రీని నువ్వు ఎప్పుడూ నమ్మకూడదు. కొంతమంది అబ్బాయిలకి తెలియని కొన్ని నిజాలు ఏమిటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం ఏడుస్తున్నాడు అంటే, తన మనసులో ఆమెకు అమ్మ స్థానం ఇచ్చాడు అని అర్థం. అలాగే ఒక అమ్మాయి అబ్బాయిని పదే పదే కోప్పడుతూ ఉంది అంటే, ఆ అబ్బాయిని తన బిడ్డలా ప్రేమిస్తుందని అర్థం. ప్రేమలో నటించడం రాని అమ్మాయిల్లో ఈ 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఎప్పుడూ కోప్పడుతూ ఉంటుంది, 2 ఎప్పుడూ గొడవ పడుతూ అలుగుతూ ఉంటుంది. ఉండిపోయే వాళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళకి చాలా తేడా ఉంది. ఉండిపోయేవాళ్ళు నిన్ను భరిస్తారు. వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాదంటారా? మనుషులు మారిపోతారు అనుకోవడం అజ్ఞానం. ముసుగు తీసి తమ నిజస్వరూపం చూపిస్తారు అంతే. మనం చేసే పని చిన్నదని సిగ్గుపడకూడదు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని గుర్తుపెట్టుకోవాలి. నిర్ణయం తీసుకునే వేళ అమితానందంగా లేదా అతి కష్టంగా అనిపించినప్పుడు కాస్త ఆగండి. ఎందుకంటే ఈ 2 స్థితులు మిమ్మల్ని సరైన నిర్ణయాన్ని తీసుకొనివ్వవు. కొసరి కొసరి అన్నం పెట్టే వాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పే వాళ్ళని జీవితంలో ఎప్పుడూ వదులుకోకూడదు. అలాంటి వారు మన జీవితంలో నుండి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజానికి వాళ్ళే నీకు నిజమైన మిత్రులు. నా అని మనం అనుకోవడం కాదు, మన అని ఎదుటి వాళ్ళు కూడా అనుకున్నప్పుడే బంధాలు బాగుంటాయి. విడిపోతామన్న భయం, విడిపోవాలి అనే ఆలోచన లేనప్పుడు ఎన్నిసార్లు గొడవ పడినా పర్లేదు. ఆనందకరమైన జీవితానికి 5 సూత్రాలు. 1. మనల్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. 2. మంచి చేసే గుణం ఉండాలి. 3. క్షమించే గుణం అలవాటు చేసుకోవాలి. 4. సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. 5. ఎవరికో చెడు చేయాలి అనుకోకూడదు. నీ జీవితం వ్యక్తుల చేతుల్లోనో పరిస్థితుల చేతుల్లోనో లేదు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. ఇది గుర్తుపెట్టుకో. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తే, ఆనందంగా ఉండలేనివారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను విడిచి వెళ్ళదు. నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు.